హలో ఆల్ వెల్కమ్ టు వివరి. సినిమాని చూసే వ్యూని మార్చడమే మా పని. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్. బ్రో పార్లర్ యూనివర్స్కి వెళ్ళా. సారీ మిరాయ్ టీజర్ చూసా. టీజర్ అయితే చాలా అంటే చాలా కొత్తగా అస్సలు లేదు. మీరు విన్నది నిజమే. పెద్దగా కొత్తగా అంటూ ఏమీ లేదు. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ కథను ఇండియన్ వర్జన్ లో తీసినట్టు అనిపిస్తుంది టీజర్ చూస్తుంటే. వి ఆల్ నో ఈ మిరాయ్ మూవీ కథ వచ్చి కింగ్ అశోకాస్ 9 అన్నోన్ మెన్ సీక్రెట్స్ ని బేస్ చేసుకుని ఉంటుందని. 9 మెంబర్స్ లో ఒకడు మన హీరో తేజస్సచ్చ. కాలం గడిచే కొద్దీ 9 అన్నోన్ మెన్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ వస్తుంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ కలియుగం ఆ 9 అన్నోన్ మెన్ లో ఒకటిగా అనుకోని కారణాల చేత హీరో తేజస్సచ్చ చేర్చుకోబడతాడు. నోట్ దిస్ పాయింట్, చేర్చుకోబడతాడు యువర్ హానర్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వర్డ్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గా కొన్ని సూపర్ హీరోస్ మూవీ సీన్స్ ని బైహాట్ చేసుకుందాం. ఎవరి మూవీయో ఎందుకు, మనోడ్ మూవీ హనుమాన్ ని తీసుకుందాం. హనుమాన్ మూవీలో హనుమంతుకి ఈ డివైన్ ఆబ్జెక్ట్ ఎలా దొరుకుతుందో అలా ఈ యోస్టిక్ కూడా దొరుకుండొచ్చు. నాకు అర్థం కాలేదు సార్. ఓకే, ఇక చూడు. గ్రీన్ ల్యాంటర్లో దీపం దొరికినట్టు, షజాంలో ఉంగరం దొరికినట్టు, అంజీ సినిమాలో ఆత్మలింగం దొరికినట్టు దొరికిద్దనమాట ఈ బుట్టోడికి ఈ యోస్టిక్. ఇప్పుడు నేను కంపేర్ చేస్తున్న అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ కథొచ్చి పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం వీటిని అదుపు చేసే యోధుల కథ. ఇందులో గాలిని కంట్రోల్ చేసే ఈ బుడ్డోడు లైక్ అవర్ తేజస్సజ్జ బుడ్డోడి ఇన్ మిరాయ్. ఈ ఫైర్ ని కంట్రోల్ చేసే ఫైర్ లార్డ్ మన బ్లాక్ స్వార్డ్ మనోజ్ అన్న మాదిరి. సేమ్ రైవలరీ పాయింట్ బాస్. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ లో ఫైర్ లార్డ్ అన్ని ఎలిమెంట్స్ ని డామినేట్ చేసి లీడ్ లో ఉండాలన్న దుర్బుద్ధి కలిగి ఉంటే, యాక్ట్ 2 అవర్ తేజస్సజ్జ మిరాయ్ మూవీ కింగ్ అశోకాస్ నవరత్నాలు భూమి మీదున్న జ్ఞానాన్ని తప్పుడు వ్యక్తులు లైక్ బ్లాక్ స్వార్డ్ లాంటి మనోజన చేతులకు వెళ్లకుండా చూడటమే కాక నాలెడ్జ్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రజెంట్ టెక్నాలజీని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తుండాలి. వారి దగ్గర ఉన్న 9 బుక్స్ లో లైక్ టైమ్ ట్రావెల్, ఇంటర్స్టెల్లర్ జర్నీ, ఇంకా ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. అండ్ అంతేకాక ఈ టీజర్ లో మేజర్ షంక్ అంతా కూడా దీన్ని ఇన్స్పైర్ అయి తీసారో తెలియదు, లేక అన్అఫీషియల్ గా అడాప్ట్ చేసుకున్నారో తెలియదు, కానీ ఎయిర్ బెండర్ నుంచి తస్కరించినట్టుగా కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే కలియుగం వంటి కొన్ని సీన్స్ చూపించారు. ఈ మైనర్ షంక్ డీటెయిల్స్ ఏమో ప్రభాస్ గారి కల్కి నుంచి తస్కరించినట్టు కనిపిస్తుంది. మొత్తానికి అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ మూవీస్, టీవీ షోస్, ఇంకా రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ చూడని వాళ్ళకైతే ఈ టీజర్ ఖచ్చితంగా ఇంద మాదిరి హైప్ ఎక్కిస్తుంది. బట్ ఇవన్నీ చూసిన నాలాంటి మూవీ లవర్స్ కి కొత్తగా ఏముంది, ఆల్రెడీ చూసినట్టే ఉందిగా అన్న ఫీల్ దొబ్బిద్ది. అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు మూవీ టీమ్, మనోజన డైలాగ్స్ కొంచెం అన్సింక్ గా ఉన్నాయి నాకైతే. లిప్ సింక్ కాదు, అన్సింక్. అంటే ఇట్ మీన్స్ అన్నకి మీరిచ్చిన హైప్ కి, ఆ అన్న చూపించిన ఈ యాక్షన్ సీక్వెన్స్ కి ఈ రొట్ట డైలాగ్స్ బాలేదని అర్థం. కొంచెం చూసుకోండి ఫైనల్ డబ్బింగ్ లోనైనా. అండ్ దాట్స్ ఇట్. మిరాయ్ టీజర్ పై ఇది కేవలం నా ఒకటి అభిప్రాయం మాత్రమే. ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళది. ఇది నా వ్యూ పాయింట్, వివరీ పాయింట్. తెలుసుగా, వివరీ అంటే సినిమాని చూసే వ్యూని మార్చడమే మా పని. ఇక్కడి వరకు చూసిన మై డియర్ ట్రూ మూవీ లవర్, మా ఛానల్లో నీకు నచ్చిన మూవీ రిలేటెడ్ కంటెంట్ తో కొత్త సరుకు చాలానే ఉంది. ఇలాంటి కంటెంట్ తో ఇంకా ఎన్నెన్నో వీడియోలు రాబోతుంది. వాటిని చూడటానికి నువ్వు సిద్ధమైతే సబ్స్క్రైబ్ చేసుకుని యూట్యూబ్ లో అలా ఓ మూలకు నా ఛానల్ కూడా పడేసే.